కారణాలు ఏమైనప్పటికీ సాంకేతిక కారణాల ఇతరత్ర కారణాలు ఏమైనప్పటికీ మేము ఓటమిని శిరసా వహిస్తున్నాం. అదేవిధంగా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అధినేత చంద్రబాబు నాయుడు గారిని కూడా స్వాగతిస్తున్నాం. వారి మంత్రివర్గంలోకి ఎవరెవరినైతే తీసుకుంటున్నారో వారి అందరికీ కూడా అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ మరొకసారి వారిని అందరినీ కూడా స్వాగతిస్తున్నాం. గెలుపోటములు జనాధీనము దైవాధీనం అని భావించే మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ను పెట్టి అదే మాటను తెలియజేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఒక విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ఎక్కడికక్కడ తాలిబాన్ల మాదిరి దాడులకు తెగబడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలను అనుకోండి, కొందరు దాంట్లో ఉండి విధ్వంసం సృష్టించాలా అనుకునేవారు. కానీ వారికి అందరికి కూడా తెలియజేసేది ఒకటే, సరే 1-2 రోజులు మీరు సంబరాలు చేసుకున్నారు, మీరు ఈ 5 సంవత్సరాలు సంబరాలు చేసుకునే మాకు అభ్యంతరం లేదు. అట్లని మా కార్యకర్తల మీద మా లీడర్ల ఇండ్లపైకి దాడులు చేస్తున్నారు. ఒకటే తెలియజేస్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మా ప్రాణాలను అడ్డమేసి ఖచ్చితంగా పార్టీని ఇంకా బలోపేతం చేస్తాం. మేము కూడా ఒక దశ వరకు చూసి నాగరికమైన పద్ధతుల్లోనే జరుగుతున్న ఘటనలను ఎస్పీలకు కలెక్టర్లకు అందరూ సంబంధిత అధికారులకు కూడా నాగరికమైన పద్ధతుల్లోనే కంప్లైంట్ చేస్తాం. ఆ తర్వాత మేము కూడా మా ఆత్మరక్షణ కోసం పంటికి పన్ను కంటికి కన్ను అనే నినాదంతో ముందుకు పోతాం. జనంలో ఇప్పటికే ఒక విప్లవం రావడానికి మొదలైంది. మీ కార్యక్రమాలను చూసి, తెలుగుదేశం పార్టీ చేస్తున్న దాడులను చూసి ఈ రాష్ట్రంలో అనుకోని ఒక విప్లవం రావడానికి ప్రజలందరూ కూడా సిద్ధమవుతున్నారు. దీన్ని గమనించాలని కూడా నేను తెలియజేస్తున్నాను. దయచేసి ఇప్పటికైనా ఎవరైతే లీడర్లు ఉన్నారో తెలుగుదేశం పార్టీలో వాళ్ళందరూ కూడా వాళ్ళ కార్యకర్తలకు కానీ వాళ్ళ అభిమానులకు కానీ చెప్పుకొని వారు కంట్రోల్ చేసుకోవాలి. లేకుంటే నేను ఏదైతే చెప్తున్నానో కంటికి కన్ను పంటికి పన్ను అని అంతవరకు తీసుకుని రావడానికి ఆ దశ వరకు తీసుకుని రావడానికి మీరు ప్రయత్నం చేయవద్దు అనేది కూడా, ఆస్కారం ఇవ్వవద్దు అనేది కూడా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవడానికి, కార్యకర్తలను రక్షించుకోవడానికి జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడైతే ఘటనలు జరిగినాయో ఆ ఘటనలు జరిగిన ప్రతి ఇంటికి కూడా మేము లీడర్లం అందరం కూడా సందర్శిస్తాం. వారికి భద్రతను భరోసాను కల్పిస్తాం. ఏ కార్యకర్త కూడా అభద్రతా భావానికి గురి కానక్కర్లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా మేము ఈ సందర్భంగా భరోసాను ఇస్తున్నాం. అన్ని విధాలుగా ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మా కార్యకర్తలను మేము రక్షించుకునే దమ్ము ధైర్యం ఆ శక్తియుక్తులు మాకున్నాయి. దీన్ని తెలుగుదేశం పార్టీ గమనించాలి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దయచేసి మనిషిని హింస పెడుతూ నువ్వు ప్రాణంతో బతకాలంటే జై జగన్ అనమంటే జై తెలుగుదేశం జై చంద్రబాబుని ప్రాణాలు వదిలిన సందర్భం చంద్రయ్య. ఇది తలుచుకుంటే ఆ కమిట్మెంట్
ఆ కమిట్మెంటే, ఆ త్యాగాల ఫలితమే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలిగాం. ఒక్క మా కార్యకర్తలకే కాదు, మీడియా 5 ఏళ్లు మీరు పడిన ఇబ్బందులు, మీరు కోర్టుల చుట్టూరు తిరిగిన ఇది, మిమ్మల్ని సిబిసిఐడి ఆఫీసులో పెట్టి వేధించిన విధానం, అవి తలుచుకుంటే ప్రజాస్వామ్యమే సిగ్గుతో తలంచుకోవాలి. అలాంటి సంఘటనలు జరిగాయి. మేనేజ్మెంట్ని ఒకరినని కాదు, ఎవరినైనా పట్టుకురావచ్చు, ఏదైనా చేయొచ్చు అనే ధీమా వచ్చేసి ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో ప్రజల మీద, మా పార్టీ మీద సరే, ఈవెన్ జనసేన పవన్ కళ్యాణ్, ఆయనకు కూడా స్వేచ్ఛ లేదు. ఎక్కడైనా సరే విశాఖపట్నానికి వెళితే ఉన్న పళంగా విశాఖపట్నం నుంచి వెకేట్ చేయాలని తిరిగి, అంటే నగర బహిష్కరణ, ఒక నాయకుడిని నగర బహిష్కరణ చేస్తే కారణం చెప్పకుండా ఇంకా వేరే వాళ్ళ కథ ఏముంటుందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కేసులు పెడితే ఎందుకు పెట్టావు కేసు అని అడిగితే దానికి సమాధానం చెప్పకుండా ముందు నిన్ను అరెస్ట్ చేస్తున్నాం, తర్వాత కేసు డీటెయిల్స్ ఇస్తా ఉంటారు. ఇలాంటి చాలా జరిగాయి. ఇవన్నిటికీ పరిష్కారం కోసం ఈరోజు మనం చూసిన తర్వాత, ఇది మాకేదో అధికారం అని మేము అనుకోవడం లేదు, ఒక బాధ్యత. మేము పాలకులమే కాదు సేవకులం అని చెప్పే నినాదానికి శ్రీకారం చుట్టారు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని పనిచేస్తాం. నేను చాలా స్పష్టంగా సూపర్ 6 ఇచ్చాం. అదే మాదిరిగా ప్రజాగళం ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం. ఇవన్నీ కూడా ప్రజల్లోకి బాగా వెళ్ళాయి. ఒక హోప్ క్రియేట్ అయింది. ఇవన్నిటి ఫలితాలే నిన్న వచ్చాయి. అదే మాదిరిగా మేము ఇక్కడ మీరు చూస్తే, ఒక పక్క తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరడానికి వీలు లేదు, ఈ రాష్ట్రంలో మళ్ళా ప్రజాస్వామ్యాన్ని గాని ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి ముందుకొచ్చి ఈ యొక్క కూటమికి బీజం వేశారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఆ తర్వాత బీజేపీ కూడా ఈ కూటమిలో భాగస్వాములై, ముగ్గురం కూడా మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా ముగ్గురం కలిసి పనిచేశాం. బేషిజాలు ఎక్కడా లేకుండా మేము ఏదైతే చెప్పామో, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, దీనికోసం పై స్థాయి నుంచి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి బీజేపీ నాయకులు గాని, ప్రధానమంత్రి అమిత్ షా గారు గాని, ఇక్కడుండే పవన్ కళ్యాణ్ గాని, తెలుగుదేశం పార్టీ కేంద్ర నాయకత్వం నుంచి కింది వరకు అందరం కూడా ఒక ట్రూ స్పిరిట్ తో పనిచేశాం. 175 అసెంబ్లీలు, 25 అసెంబ్లీలు, అన్ని పార్టీలకు సంబంధించిన సీట్లుగా ఎన్డీఏలో భాగస్వాములుగా ఒక బాధ్యతతో ముందుకు పోయాం. అందుకే ఈ అనూహ్యమైనటువంటి విజయాన్ని సాధించగలిగాం. ఇక్కడి నుంచి బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతని ఏ విధంగా చేయాలనో అవన్నిటి కూడా ప్రణాళికలు తయారు చేసుకుంటాం.